అయితే మహిళలు తమ ఆరోగ్యం గురించి తాము పట్టించుకోవట్లేదు. కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉన్నారు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రకరకాల క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి. ప్యాడ్స్ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అది ఎప్పుడో లేట్ స్టేజ్లో తెలిసింది అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ముందుగా గమనించుకునే పరిస్థితి ఉంది ఉమెన్కి. అంటే ఉమెన్ అంటే ఇలాగే ఉండాలా? తన గురించి తాను పట్టించుకోకుండా అందరి గురించి పట్టించుకుంటూ తాను ఇలా కరిగిపోవాలనేది మన శాస్త్రంలో అమ్మా చాలా వింత ప్రశ్న, తమాషాగా ఉంది. మంచి ప్రశ్నే వేసావు మొత్తానికి. నీకు ఈ విషయం తెలియాలి కాబట్టి. అసలు విమెన్ అనేది తనను గురించి తాను పట్టించుకుంటే సమాజం నిలవదమ్మా. తనను గురించి తాను పట్టించుకోకపోవడమే ఆవిడ గొప్పతనం. విన్నావా? అందుకని ఆరోగ్యంగా జీవించగలుగుతుంది. తనను గురించి తాను పట్టించుకుంటూ ఇతరులను పట్టించుకోకపోవడం మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. తాను ఎప్పుడూ కూడా ఉదయం లేచిన అందరికంటే ముందు ఎవరు లెగుస్తారు ఇంట్లో? మన అమ్మ, అంతేనా? అందరికంటే ఆఖరిగా పడుకునేది ఎవరు? అమ్మే. ఎవరిని చూసుకుంటోంది? బిడ్డల్ని, భర్తని, పెళ్లి కుటుంబాన్ని అలా పాలించుకోవడంలో వాళ్ళకి ఆనందం ఉంది. ఆవిడ అంటే పూల సంఖ్యలను ఆవిడే వేసుకుంది, ఎవరో వెయ్యలా. పూల సంఖ్యలు అవి తనకు తానే బంధించుకుంది తనను తాను ప్రేమలో. అటువంటి హార్మోన్స్ స్త్రీకి భగవంతుడు సృష్టికర్తే పెట్టాడు. అలా ఉండాలి. ప్రేమించకుండా ఉండలేని తనాన్ని, చెయ్యకుండా ఉండలేని తనాన్ని, వండి పెట్టకుండా ఉండలేని తనాన్ని భగవంతుడు స్త్రీకి ప్రసాదించాడు. కాబట్టి ఆవిడ పూజనీయురాలు అయ్యింది, ఆరాధనీయురాలు అయ్యింది. అందుకని స్త్రీలకు పూజ చేశారు కానీ ఎక్కడన్నా పురుషులకు పూజ చేశారా? సువాసిని పూజ, కన్యా పూజ మన దసరా నవరాత్రులలో పురుషుడికి ఎక్కడ చేయలేదు. ఎందుకని స్త్రీలకు పూజ చేశారు? అందుకని సగటు స్త్రీ ఎప్పుడూ కూడా తన గురించి తాను ఆలోచించుకోదు. ఇప్పుడు చూడు, మేమందరం మాకు అందరూ అలవాటు. ఇంట్లో ఎప్పుడైనా ఆఫీస్ మీదే క్యాంప్ మీద భర్త ఊరెళ్ళాడు అనుకో, తన కోసం తను ఎప్పుడైనా వండుకుంటుందా? ముందే ఆయన లేరు కదా, ఏదో పచ్చడో మజ్జిగో వేసుకుని తినేసి కాలక్షేపం చేసేస్తుంది. ఎవరి కోసం చేస్తుందా వంట? అది బిడ్డల కోసం, భర్త కోసం. అంతే. తనను గురించి తాను అందుకని ఆవిడకి జగన్మాతకి ఉన్న లక్షణాలన్నీ కూడా ప్రతి స్త్రీలోనూ ఉన్నాయమ్మా. స్త్రీ అంటేనే సకారం, రకారం, తకారం, సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు మూడు సరైన నిష్పత్తిలో ఉంటాయి. మన బిల్డింగ్ కట్టేటప్పుడు సిమెంటు, ఇసుక, నీళ్లు ఏ పాళ్లలో కలిపితే బిల్డింగ్ గట్టిగా ఉంటుందో, ఈ సమపాళ్లలో ఉంచుకోగలిగిన స్త్రీ ఎప్పుడైతే గట్టిగా నిలబడగలుగుతుందో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. అంతే. కానీ అందుకని ఆవిడ తనని గురించి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా తన పేరు చెప్పుకోదు చూడు, అక్కడే అర్థమైపోతుంది. పలానా శ్రీనివాసరావు నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానా అంటుంది. తన పేరు చెప్పుకుందా? శ్రీమతి అండ్ శ్రీ. కానీ అన్నింట్లోనూ ఆవిడికే పెద్దపీట వేసింది వేదం. భార్యాభర్తలు, పార్వతీ పరమేశ్వర్లు, ఏమ్మా సీతారాములు అనేది మిస్సెస్ అండ్ మిస్టర్ అని. అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు ఆ దేశాల్లో, మనకి శ్రీమతి అండ్ శ్రీ అంటారు. శ్రీవారికి మతి తెచ్చేది ఆవిడే, మతి పోగొట్టేది ఆవిడే, రెండు ఆవిడే. రెండు రకాలుగానే ఆవిడే ఉంటుంది. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా స్త్రీ తనను పట్టించుకుంటే కుదరదు. ఇప్పుడు తనను గురించి తాను పట్టించుకుంటున్నారు కాబట్టే బిడ్డలు అనాథలవుతున్నారు. కరెక్ట్. తన ఎంత మటుకు తన షోకులు, తన లైఫ్, తనలాంటి దీనిలోకి పడిపోతుంది కాబట్టి పిల్లలు అనాథలైపోయి పిల్లలు పిచ్చోడు అయిపోతున్నారుగా. తాను కూడా ఒంటరిగా ఇదైపోయి ఆలోచిస్తుంది కదా, మానసికంగా ఒక డిప్రెషన్. అందుకని డిప్రెషన్ నువ్వు రాకుండా ఉండాలంటే స్త్రీ ఎప్పుడు తన పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తను ఒంటరిగా ఉంటుందో, అందరితో కలివిడిగా లేకోకుండా, అప్పుడు ఆవిడ ఒక రకమైన మానసికమైనటువంటి వ్యాధికి గురైపోతుంది. ఎప్పుడు పనిలో ఉండాల్సిందే. పని ఎప్పుడూ కూడా మీరు అనుకున్నట్టు అనారోగ్యాన్ని ఇవ్వదమ్మా. పని చేస్తూ ఉన్న కొద్దీ ఆరోగ్యం ఉంటుంది. చాలామంది అనుకుంటారు శక్తి ఉంటేనే పని చేస్తాం అనుకుంటాం. కాదు, పని చేస్తూ ఉన్న కొద్దీ శక్తి పెరుగుతుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకని నీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంటికి కరెంట్ ఎంత తెచ్చుకుంటాం? ఇంటికి సరిపడానే తెచ్చుకుంటాం. ఫ్యాక్టరీకి సరిపడా ఎక్కువ కావాలి కరెంట్. అలాగే మనం బాగా పని చేస్తూ ఉన్న కొద్దీ, ఫ్యాక్టరీ అంత పని చేస్తూ ఉన్న కొద్దీ ఆ మహాప్రాణం నుండి మనకు ప్రాణశక్తి ఎప్పుడు ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ సూక్ష్మం తెలిస్తే మనకి నిరంతరం పనిచేసి ఆరోగ్యంగా ఉంటాం. ఇందాక నువ్వు అన్నావు చూడు, తల్లి పిల్లలకి చాలా చిన్నప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయని. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అస్సలు కారణం ఏమిటంటే మెయిన్
బిడ్డలకి పాలు ఇవ్వకపోవడం వల్ల. నువ్వు ఎప్పుడైతే తల్లి పిల్లలకి 1 సంవత్సరం పాటు పాలు ఇస్తుందో వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఈ మధ్య ఏ తల్లి కూడా బిడ్డలకి పాలు ఇవ్వడానికి ఇష్టపట్టలేదు, బిడ్డలను కనడానికి కూడా ఇష్టపట్టల్లా. అందం పోతుందని, శ్రమ అని, నొప్పులు భరించలేమని, ఓపిక లేదని, ఓర్పు లేదని రకరకాల అద్దె గర్భాలు కూడా తీసుకుని పిల్లల్ని కనేటటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితికి మనం వచ్చేసాం. అందుకని తనను ఆ పని చేయడం వల్ల ఆమె ఆరోగ్యం చెడిపోవటంలా, మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆరోగ్యం చెడుతోందేమో తప్ప ఆమె నిరంతరము పని చేస్తూ ఉన్న కొద్దీ ఆవిడ ఆరోగ్యవంతంగా ఉంటుంది, మానసికంగా కూడా ఆవిడ ఆనందపడుతుంది. ఆనందమే ఆరోగ్యం. అంటే మేమంతా అలా చేసుకున్న వాళ్ళమేగా. మా అమ్మలో మా అత్తగారులు వాళ్ళందరూ కూడా నిరంతరం బిడ్డల కోసం భర్త కోసం పని చేసి చేసి వాళ్ళందరూ అలసిపోయి అలసటలోనే ఒక ఆనందాన్ని పొంది పనిలోనే విశ్రాంతిని పొందిన వాళ్ళు. ఇవాళ ఏది ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధునిక యువతలు చేసే ఉద్యోగాలు కొంత స్ట్రెస్కి గురవుతున్నారు. మన ఇంట్లో మనం చేసుకుంటామమ్మా, చేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు విశ్రాంతి కావాలంటే మనం విశ్రాంతి తీసుకుంటాం. అదే నువ్వు మరొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు నీకు దొరకదు కదా అది. అప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు. మీరు చేసే పని కూడా ఎప్పుడు కూడా ఒక రేడియేషన్ దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అలాగే కెమెరాస్ ముందు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ రేడియేషన్ వల్ల మీకు ఒక ఇరిటేషన్ వస్తుంది, దానివల్ల చిరాకు వస్తుంది. ఆ చిరాకు వల్ల ఏమవుతుంది, కోపం వస్తుంది. కోపం వస్తే ఇంకొకళ్ళు ఏదో ఒక మాట అనేస్తాం, ఆ మాట వల్ల తగువులు ఆడుకుంటాం, గొడవలు జరుగుతాయి, సంఘర్షణలు, దానివల్ల ఆరోగ్యాలు. అంటే ఏమిటి, మనకు మనం తెచ్చిపెట్టుకున్నటువంటి బాధల వల్ల, ఎక్స్ట్రా వర్క్స్ వల్ల మనం బాధపడుతున్నాం తప్ప మన సహజంగా జీవించే విధానంలో మాత్రం ఎక్కడా కూడా ఒత్తిడి లేదు. కానీ ఇలా అవసరం కదా. ఏం అవసరం? జాబులు చేయాల్సిన పరిస్థితి అవసరం కదా. ఎలా అవసరం అంటావు? ఎలా? ఈ కల్చర్ మారిపోయింది. ఖచ్చితంగా అందరితో పాటు మనం వెళ్ళాలి. సో వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరితో పాటు వెళ్ళకపోతే వెక్కిరిస్తారా? మనం ఆర్థికంగా స్థిరంగా ఉండలేము, ఆర్థికంగా దృఢంగా ఉండలేము. ఇందాక నేను చెప్పాను చూడము, ఆర్థికంగా స్థిరంగా అంటే ఒకప్పుడు పురుషుడు సంపాదించి బయట పని చేసుకుని వస్తే స్త్రీ ఇంట్లో కష్టపడేది. ఆయన వచ్చేసరికి ఇంట్లో కష్టపడేది. ఈ రెండు ఆయన బయట కష్టపడితే ఇప్పుడు ఇంట్లో కష్టపడిన కుటుంబాలన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరం కష్టపడదాం బయటకు వెళ్ళిపోయానని అనుకున్నప్పుడు ఏమవుతుంది, పిల్లలు నలిగిపోతున్నారు. అవునా కదా? అవునా కదా? మరి పిల్లల్ని స్కూలుకు పంపాలి. మరి ఇంటా బయట కూడా నెగ్గుకు రాగలిగిన సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది? బయటకు వెళ్తే కొన్ని అవమానాలు ఉంటాయి, ఆఫీస్కి వెళ్తే. పైగా ఆడపిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి అవమానాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, సమాజం రకరకాలుగా చూస్తుంది, రకరకాలుగా దాడులు ఉంటాయి. నేను నోరు విప్పి చెప్పనక్కర్లేదు మీకు ఇవన్నీ. వీటన్నింటి ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసి ఇంట్లోనూ పని చేయలేదు, బయటకు వెళ్తేనేమో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, పాప ఆయన తిన్నారు, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అప్పుడు మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంత ఒత్తిడికి గురవ్వాలి? ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి అనేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి. తలంబరాలు పోసుకునేటప్పుడు అదేగా ఒప్పందం చేసుకున్నాం మనం. మీరు తెచ్చిన సంపాదనలో వివేకంతో ఖర్చు పెట్టుకుని ఇద్దరం హాయిగా బ్రతుకుదామని వెంటనే తలంబరాలు పోసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు పెళ్ళినాడు. మళ్ళీ ఇద్దరం సంపాదించాలని ఇద్దరు ఎందుకు బయటకు వెళ్ళాలి? ఇవాళ చూడు, ఇద్దరు సంపాదించాలనుకుని ఇప్పుడు ఐటీలో చేస్తున్నారమ్మా. నేను చూస్తున్నాను చాలా కుటుంబాలు కేసులు వస్తున్నాయి, చాలామంది దగ్గర కేసులు వస్తున్నాయి. ఇద్దరు తగులు ఆడుకోవడమే, నాది సంపాదన నీది సంపాదన. ఆ ఈవీఎంలు కట్టుకోలేక వాళ్ళతో పోటీపడి కారులు కొని మళ్ళీ బంగళాలు కొనుక్కుని రకరకాలుగా ఈవీఎంలు కట్టుకోలేక మళ్ళీ చిరాకు పడి గొడవ పడి రకరకాలుగా డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది చివరికి. ఇవన్నీ వాస్తవాలా కాదా? వాస్తవం. నేననేది ఏమిటంటే, ఎవరో ఏదో అనుకుంటారని, మన డబ్బులు లేకపోతే, మన బంగళాలు కారులు లేకపోతే మనల్ని చిన్నచూపు చూస్తారేమోనని అనే దాంట్లో నీ జీవితం నలిగిపోతుంది కదా అంటున్నాను నేను. ఎందుకు చక్కని చదువులు అందించాలని వెళ్తున్నారేమో. ఏది చక్కటి చదువు? కాన్వెంట్లోనా? అది చక్కని చదువు అని ఎలా అంటే, వాడు ఏసీ రూమ్ పెట్టేసి ఒక మంచి బ్యాన్ పంపించేసి వాడు మంచి బుద్ధులు నేర్పిస్తున్నాడని నమ్మకం మీకుందా? ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది సమాజం? నువ్వు చదువుకుంటున్నావుగా, నువ్వు కూర్చుని ఎందుకు చెప్పుకో? నీ బిడ్డలకు నీ చదువు, నువ్వు బాగా నీ బిడ్డలకు చదువు చెప్పుకుంటావని కదా నేను చదివించింది. నువ్వు వాళ్ళని ఎవరో వదిలేసి నువ్వు ఎక్కడికో పోవడం ఎందుకు? మరి నీ పిల్లలకి ఎవరు పట్టించుకుంటారు? మా అత్తగారు అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు, నీ ఒంటి మీద బట్టలు మీకు నీకు శ్రద్ధ లేక చాకలికి వేస్తే అంత శ్రద్ధగా ఎందుకు ఉతుకుతాడే అనేది. ఆమెకు ఎవరో చెప్పారు, మా అత్తగారు ఎప్పుడు నాతో అనేది. మన బిడ్డల మీద మనకు శ్రద్ధ లేకపోతే బయట వాళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా?